ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 20వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 20వ వాక్య భాగాన్ని మనం చూస్తే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది యెహోవా యొక్క గుమ్మము, దీనిలోనికి ప్రవేశించేవారెవరు? నీతిమంతులు దీనిలోనికి ప్రవేశిస్తారు అని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే పై వచనాన్ని కూడా, నేను వచ్చినట్లు నీతి గుమ్మాలను తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని. అంత మాత్రమే కాకుండా పై వచనాల్లో కూడా ఇంకా చూస్తే 17వ వచనం, నేను చావును సజీవుడిన యెహోవా క్రియలను వివరిస్తానని. అంటే ఈ మాటలన్నీ రాస్తున్నటువంటి దావీదును మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా మరి ఒక చక్కటి మాట, ఇది యెహోవా గుమ్మము, దీనిలోనికి నీతిమంతులు ప్రవేశిస్తారు అన్నట్లుగా. మరి ఇది దేవుని యొక్క మందిరాన్ని గురించి దావీదు రాస్తున్నటువంటి చక్కటి మాట కనుక, దేవుని యొక్క గుమ్మములోనికి ప్రవేశించాలి అనన్నా, మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు నా యొక్క ఆవరణలను త్రొక్కడానికి కూడా నువ్వెవరివి అన్నట్లుగా మరి ప్రశ్నించినట్లుగా మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాం. కనుక ఆయన మందిర ఆవరణంలోనికి ప్రవేశించాలి అంటే దేవుడు మనకి అట్టి కృపను అనుగ్రహించాడు కనుక ఆయన మందిరంలోనికి మనం ప్రవేశించగలుగుతున్నాం. దావీదు అంటున్నాడు కదా, నీతిమంతులు దీనిలోనికి ప్రవేశిస్తారు. నిజంగా మనం ఎవ్వరం కూడా, భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు ఒకడునూ లేడని బైబిల్ సెలవిస్తుంది. కానీ దేవుని యొక్క రక్తము మనల్ని శుద్ధి చేసింది కనుక ఈ రోజున ఆయన సన్నిధానంలో మనం నిలిచి ఉన్నట్లుగా ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దింది. కనుక అదిగో అట్టి నీతిమంతులు ఇది యెహోవా గుమ్మములోనికి ప్రవేశిస్తారు అన్నట్లుగా. మరి దేవుని యొక్క మందిర ఆవరణంలోనికి అసలు ఎందుకు రావాలి? ఎందుకు దేవుని మందిరంలోనికే ఎందుకు వచ్చి ఆరాధన చేయాలి? మనం ఆయన గుమ్మంలోనికి రాగలగడానికి కృపనిచ్చాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము అదిగో దావీదు మహారాజు వల్లే ఆయన సన్నిధిలో ఇదిగో నేను ఆయన క్రియలను నేను వివరిస్తాను, ఆయన సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు నేను వాటిలోనికి ప్రవేశిస్తాను అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని మందిరంలోనికి మనం ఎందుకు రావాలి అసలు ఎంతకి అని మనం చూస్తే, మరి ప్రత్యక్ష గుడారాన్ని గురించి దేవుడు అంటాడు కదా, మరి వాళ్ళంతా కూడా దేవుని బిడ్డలే కదండి. వాళ్ళ మీద పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉంటున్నాడు కదా. కానీ దేవుడు ఒక దినాన్ని మోషేతో, మరి అహరోనుతో వాళ్ళతో మోషేతో దేవుడు చెప్తాడు, మరి అహరోనును కూడా ప్రధాన యాజకునిగా సపరేట్ చేయడం, అలాగునే మరి వారి మధ్యలో ఒక స్థలాన్ని దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని మీరు కట్టాలి. ఆ ప్రత్యక్షపు గుడారం దేనికి? వాళ్ళ మీద దేవుడు ఆవరించున్నాడు, వారితోనే ఉంటున్నాడు కదా. కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుడు కేటాయించి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని గురించి దేవుడు అంటాడు కదా, ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుడు ఆయన అక్కడ నివసిస్తూ ఉన్నాడు కనుక ఆ స్థలం ఎంతో మరి ప్రకాశమానంగా, ప్రాముఖ్యంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అక్కడ కల్పించినట్లుగా. మరి ఎందుకు మనం దేవుని సన్నిధానానికి వెళ్ళాలి? మన ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటే కాదు. ఆ దినాలలో మరి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని వారు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించుటలో కూడా మరి 3 ఆ యొక్క స్థానాలు ప్రత్యక్ష గుడారాలు మనం ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. మరి ఆవరణమని, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నట్లుగా ఆ యొక్క ప్రత్యేకతలు మనం చూస్తూ ఉంటాం. అయితే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సన్నిధానం ఉండడం, ఆ యొక్క స్థానంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళడం అంటే అక్కడ అంతవరకు వారితోనే ఉన్న దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారపు అనుభవాలను మనం చూసినప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుందంటే ఆయన నివసించు ఆ స్థలం అతి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆయన సన్నిధికి వచ్చి వారు కూడా ఎంతో సిద్ధపాటు కలిగి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావడం అంటే ఒక ప్రత్యేకమైన అనుభవాలు ఎప్పుడైతే వారి జీవితాల్లో కలిగినాయో, మరొక మాట మనం చూస్తూ ఉంటాం, ప్రత్యక్షపు గుడారం వారి మధ్యలో ఉన్నది కనుకనే ఇశ్రాయేలు కుటుంబాల మీద వెలుగున్నట్లుగా, వారు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలి? మనం వస్తున్నామనంటే ఒక విషయాన్ని గుర్తెరగాలి, ఆయన ఉండు స్థలం అది. దేవుడు ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న స్థానానికి మనమందరం వస్తున్నాం.
అంతేగాని పాస్టర్ గారుల ఇంటికో లేకపోతే పలానా దైవజనుల ఇంటికో మనం రావడంలా. ఆయన ఉండు స్థలం, ఆయన కోరుకున్న స్థలం, ఆయన నివసించే స్థలం. అంతేకాకుండా సొలొమోను కూడా అంటాడు కదా, అయ్యా నీవు ఈ ప్రజలు మేమంతా కూడా ప్రార్థనలు చేసే స్థలం, ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడిగా మీరు ఉన్నారు కనుక అని చక్కటి మాట అంటున్నాడు. కనుక ఆయన ఉండు స్థలములోనికి మనం అంతా వస్తున్నాం. ఇది యెహోవా గుమ్మం, దీనిలోనికి నీతిమంతులు ప్రవేశిస్తారు. కనుక ప్రవేశించిన మనం చేయవలసింది కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అనుభవాలు. మరి ఒకప్పుడు మన జీవితాల్లో మన దేవుడు చేసిన మేళ్లే కావచ్చు, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు కూడా ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. మన శ్రమల్లో ఉండగానే, ఇంకా శోధనల మధ్యలో ఉండగానే, అదిగో దావీదు అంటున్నట్లుగా విశ్వాసం మనలో కలుగుతుంది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన నుండి స్థలంలో ఆయన ఉంటాడు, ఆయన ప్రసన్నత ఉంటుంది కనుక నేను చావును సజీవుడనై దేవుని క్రియలు నేను వివరిస్తాను అంటే, ఇంకా శ్రమలలో ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలకు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కలిగేది ఆయన మాటలు మనం వింటున్నప్పుడు మనం ఇంకా ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఒక గొప్ప విశ్వాసపు ఒప్పుకోలుతో దేవుని మనం స్తుతించే అనుభవాలు, ఆ యొక్క స్ట్రెంగ్త్, ఆ యొక్క బలము దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని కృప ద్వారా మనకు కలుగుతుంది. కనుక మనము ఇళ్ళని విడిచి దేవుని సన్నిధికి మనం రావాలి. అందుకు మన దేవుని సన్నిధికి రావాలి. అంత మాత్రాన మరి ఆ దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాతైనా ప్రార్థన, మిగతా అప్పుడు లేదంటే మిగతా అప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. కానీ ఆయా నియామక దినాల్లో ఆయన ఉండు స్థలంలోనికి మనం ఎందుకు రావాలి అని అంటే, ఆయన కోరుకున్న స్థలం, ఆయన ఉండు స్థలం, ఆయన ప్రసన్నత ఉండే స్థలం కనుక ఇది దేవుని యొక్క ఇల్లు. కనుక ఆయన సన్నిధికి మనం రావాలి. వచ్చిన మనం ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఎలాంటి స్తుతులు, చేసిన మేళను బట్టి స్తుతులు, చేయబోతున్న కార్యాలను బట్టి నిరీక్షణ కలిగే స్తుతులు ఆయన సన్నిధిలో మనకు కలుగుతాయి. ఆయన సన్నిధికి వచ్చిన వారికి మరి ఎముకలలో సత్తువ కలుగుతుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా కలుగుతుంది భాష్యం గారు ఎముకల్లో సత్తువ అంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. ఎలాంటిదంటే, ఎన్ని ఇబ్బందుల్లో ఎంత స్ట్రెస్తో దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని ఆటంకాల్లో వచ్చినా ఆయన మాట మనకు సెలవిచ్చిన తోడనే మన జీవితాలకు ఒక గొప్ప విడుదల కలుగుతుంది. అది అనుభవించిన వారికి తెలుసు. అంతేకాని అది బయట ఉండి దాన్ని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళకి తెలియదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉండగానే ఆ బలం మనల్ని ఆవరిస్తుంది. ఆ బలము చేత మనం నింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి బాధలలో మనకు ఒక విముక్తి కలిగి, అంతేకాకుండా బాధలు ఇంకా తొలగిపోకమునిపై ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ తాకిడి చేత ఎవరైతే నింపబడతారో వారికి ఒక గొప్ప నెమ్మది, అప్పుడే మన జీవితాలకు ఒక ఆరోగ్యం కలుగుతుంది. కనుక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కృపలు మనం పొందుకున్నట్లుగా ఇళ్లను విడిచి మనం ఆయన సన్నిధికి రావాలి. వచ్చిన మనం ఏం చేయాలి? వారితో వీరితో కాలయాపన చేసుకుంటూ ఉండడం కాదు. కానీ మరి ఆయన సన్నిధికి వచ్చిన మన భయభక్తులు కలిగి ఆయన ఉండు స్థలం ఇది ప్రత్యక్ష గుడారము. ఆ రోజున ఇశ్రాయేలు మధ్యలో ఉన్నట్లుగా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆయన కోరుకున్న స్థలములలోనికి మనం వచ్చినప్పుడు సిద్ధపాటుతో ఉండాలి. భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనము ఎప్పుడైతే ఉంటామో ఆయన యొక్క ప్రసన్నత మన మీద మనల్ని ఆవరించి మన జీవితాలు ఉన్నటువంటి శ్రమలలో నుంచి మనకు విడుదల కలుగు చేస్తుంది. కనుక మోకరించి ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆయన ఉండు స్థలము యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాలు ఏంటో మనం తెలుసుకున్నాము. కనుక అయ్యా నీ సన్నిధికి నేను వేగిరపడుతూ వస్తాను. అదిగో దావీదు మహారాజు అంటున్నాడు, నేను చావను, సజీవుడినై దేవుని యొక్క క్రియలను నేను వివరిస్తాను. అంతేకాదు ఆయన గుమ్మములోనికి ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తానన్నట్లుగా మనం ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరు ఉన్నారయ్యా. నిజమే నా తండ్రి, ఇది యెహోవా గుమ్మమని, నీతిమంతులు దీనిలోనికి ప్రవేశిస్తారన్న మాటలు మీరు ఉన్నప్పుడు ఈ రోజున మాకెంతో సంతోషం కలుగుతుందయ్యా. ఎందుకంటే మేము ఒకప్పుడు పాపులమై బహుదూరముగా నీ సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు నీ రక్తము చేత మమ్మల్ని కడిగి, నీ కృప చేత మమ్మల్ని ఆకర్షించి, ఈ రోజున నీతిమంతుడు అయినటువంటి నీ రక్తము మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని కూడా నీతిమంతులుగా మార్చిందయ్యా. అంతేకాకుండా నీతిమంతులు దీనిలోనికి ప్రవేశిస్తారన్నట్లుగా నీ యొక్క గుమ్మములోనికి ప్రవేశించే అర్హతను మీరు మాకు కలుగు చేశారు. అందుకొరకు స్తోత్రం నాయన. అంత మాత్రమే కాకుండా అయ్యా, దావీదు మహారాజులో ఉన్నటువంటి గొప్ప చక్కటి ఆ భయభక్తులు కలిగిన ఆ మనస్సును, ఆ ఆసక్తిని మాకు తెలియజేశారు. నిజమేనాయన, నీ గుమ్మములోనికి ప్రవేశించి
ప్రవేశించి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవాన్ని గురించి, అయ్యా ఇదిగో ఈ గుమ్మములోనికి ఎందుకు ప్రవేశించాలి, ఎందుకు ఈ యొక్క మందిర ఆవరణానికి రావాలి అనే విషయాన్ని కూడా మీరు మాకు తెలియచేశారయ్యా. నిజమే నా తండ్రి. అయ్యా ప్రత్యక్షపు గుడారాన్ని అంటే నీ యొక్క ఆ ప్రత్యేక స్థలాన్ని మీరు కోరుకున్నారు, నీ ఉండు స్థలముగా దానిని మీరు అభిషేకించి ఉన్నారు. అలాగనే తండ్రి అయ్యా నీ ఉండు స్థలములోనికి, నీవు కోరుకున్నటువంటి స్థలములోనికి ఈ రోజున మేమంతా కూడా రావడానికి అయ్యా వేగిరపడే విధంగా సహాయం చేయండి. అంతేకాకుండా నీ యొక్క స్థలములోనికి మేము వచ్చినప్పుడు మాకు కలిగే దీవెనలు చెప్పసక్యము కానీ ఆనందము నాయన, శ్రమలలో నుండి విడుదల, ఆరోగ్య శరీరానికి ఆరోగ్యం చెప్పసక్యము కానీ ఆ ఆనందము వల్ల మా జీవితాల్లో గొప్ప అయ్యా కృప కలుగుతుందని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేసి ఉండగా, ఇంకా నీ సన్నిధికి దూరంగా ఉన్నవారు నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఉన్న మేళను అనుభవించుటకు సహాయం చేయమని కోరుకుంటూ, అయ్యా ఈ ఉదయకాలపు దీవెనతో నింపండి ఆయన. ప్రార్థన లేఖిస్తున్న బిడ్డలను మీరు దీవించండి అయ్యా. ఇది నాన్న నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఉన్న మేలుల్ని ప్రతివారు పొందుకున్నట్లు కృప చూపండి. అలాగే రోజున పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకుంటున్న వారిని నిండారులుగా దీవించి ఉన్నతమైన కృపలతో వారిని నింపండి. ఈ సంవత్సరం అత్యధికమైన క్షేమాన్ని వారి కలుగు చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి నీతిమంతులు ఆయన గుమ్మములోనికి ప్రవేశిస్తారు అన్నట్లుగా ఆయన గుమ్మములోనికి ప్రవేశాన్ని పొందుకున్న మనము ఇంకా ప్రవేశాన్ని పొందుకొని నీకు దేవుని గుమ్మములోనికి ప్రవేశించే ఆ కృప నీకు దయచేయాలని కోరుకుంటున్నాను. అలాగుననే ఆయన గుమ్మములోనికి ప్రవేశించిన మీరంతా ఆయనను స్తుతించి ఆయనలో ఉన్నటువంటి లోతైన ఆశీర్వాదాలని మీరంతా పొందుకొందురుగాక. ఆమేన్.